ప్రజాప్రతినిధులపై లోక్సభలో ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులు ఎవరైనా 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజున వారి పదవి ఆటోమేటిక్ గా రద్దవుతుంది. ఈ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందితే 30 రోజుల పాటు జైల్లో ఉన్న ప్రధానమంత్రిని పదవి నుంచి తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అదే విధంగా ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించే అధికారం గవర్నర్లకు ఉంటుంది. ఇప్పటి వరకు ఒక ప్రజాప్రతినిధి కోర్టులో దోషిగా నిర్ధారించబడి 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడినప్పుడు మాత్రమే పదవిని కోల్పోతారు. కానీ ఈ కొత్త బిల్లు ప్రకారం దోషిగా నిర్ధారించబడక ముందే కేవలం 30 రోజుల కస్టడీలోనే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, నిరపరాధి అని నిరూపించుకునే వరకు ఎవరైనా నిర్దోషి అనే ప్రాథమిక సూత్రాన్ని ఇది విరుద్ధమని వాదిస్తున్నారు ప్రతిపక్షాలు. ఈ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు, కానీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడింది. దీనిపై చర్చలు, పరిశీలనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏలో కూటమిలో ఉన్న ఇతర పార్టీలు దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.